గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురుగారు, అమ్మ. మీరు నేను 2 రోజుల క్రితం కల్కి సినిమా పైన ఒక రివ్యూ పెట్టాం. అమ్మ, అది సినిమా చూడలేదు అసలు మీరు. నీ రివ్యూకి రివ్యూ. నేను పంపిన రివ్యూకి రివ్యూ ఇచ్చారు. అయితే సినిమా చూడటం జరిగింది మీరు. మీకు ఎలా అనిపించింది? సినిమాలో ఏవి నచ్చలేదు, ఏవి నచ్చాయి? కల్కి భగవానుడి గురించి పురాణాల్లో ఉంది. జయదేవ్ గోస్వామి చెప్పినటువంటిది రోజు మేము రాత్రి పూజ చేసేప్పుడు పాడతాం. అంటే పర్పస్ ఆఫ్ కల్కి. ఓకే. మ్లేచ్ఛ నివహ నిదనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాలం కేశవద్రూత కల్కి శరీర జై జగదీశ హరే. ప్రతిదానికి ఒక మిషన్ ఉంటుంది కదమ్మా. అలా కల్కి అవతారం యొక్క మిషన్, ఉద్దేశం ఏమిటంటే, మీకు లాస్ట్ ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను, మ్లేచ్చులు అంటే ద ఫెలోస్ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ అదర్. ఆ స్థితికి దిగజారుతారు. అయితే ఈ సినిమా ఫీల్ కాలేకపోయాం. ఫీల్ ఉండాలంటే సోల్ ఉండాలి కదా. ట్రావెల్ అవ్వలేకపోయారు. ఓకే. అంత డ్రైగా అయిపోయింది. ఇంకా అంటే ఇందులో మనం ముందు నాగస్సుని ఎందుకు మెచ్చుకోవాలంటే, ఈ టాపిక్ సబ్జెక్ట్ని ఎంచుకున్నందుకు, డేర్ చేసినందుకు. అంటే అందరూ కల్కి అవతారం టచ్ చేయడం, హిందూ పురాణాలని టచ్ చేయడం, దాన్ని ఏదో చిన్న సినిమా కాదుగా, షార్ట్ ఫిల్మ్ కాదుగా, 600 కోట్లు పెట్టి నిర్మాతను ఒప్పించి, ఇదంతా అమితాబ్ బచ్చన్ లాంటి వాడిని తెప్పించి, కమల్ హాసన్ని, పెద్ద పెద్ద స్టార్ వార్స్ అందరినీ పెట్టి, ఇందులో నాగస్సుని మెచ్చుకోవాలి. అలాగే మన దేవరకొండ, విజయ్ దేవరకొండ, బంగారకొండ డబ్బులు తీసుకోలేదంట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏదో అంట. అంటే ఎవరో మరి ఆ పిల్లని ట్రోల్ చేశారు. ఎందుకు చేశారో మరి. విజయ్ దేవరకొండ ట్రోల్ చేసే పనే ఉంది. ఏదో అంతకుముందు ఏదో బాక్సింగ్ సినిమా ఏంటి వచ్చింది, లైగర్ విషయంలో కొంచెం అతికిపోయాడు, తర్వాత చితికిపోయాడు. ఆ తర్వాత ఏదో వచ్చిందిగా ఫ్యామిలీ స్టార్, రీసెంట్ అది కూడా పోయిందిగా. పోవచ్చు సినిమాలు, కొన్ని పోవచ్చు, రావచ్చు, కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఆ పిల్లవాడు చారిటీ అది చేస్తాడు. ఇంకా అమ్మా నాన్న మాట వింటాడు. నాకెవరైనా అమ్మా నాన్న మాట వింటే వాళ్ళకి నేను మొక్కుతా. నేను మొన్న పవన్ కళ్యాణ్ ఆయన గెలిచిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చాక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, ఎంత బాగుంటుందంటే ఆ వీడియో. రావడం, వాళ్ళ అమ్మగారి కాళ్ళ మీద పడ్డం, వాళ్ళ వదిన గారి కాళ్ళ మీద పడ్డం, వాళ్ళ అన్నయ్య కాళ్ళ మీద పడ్డం. లక్కీయెస్ట్ అంటే ఎవరికి అమ్మ ఉంటే వాళ్ళు లక్కీయెస్ట్. చిరంజీవి ఆయన తాతయ్య కూడా వాళ్ళ అమ్ముంది. లక్కీ కదా. అసలు అంతకంటే భాగ్యవంతుడు ఎవరున్నారు? సో అలా విజయ్ దేవరకొండ ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చాడు. ఆ సినిమాలో అది కొద్దిసేపే అతని రోల్ అతను చేశాడు. ఇంకా అలా కొద్దిసేపు వచ్చేవి ఇంకేమున్నాయి, రాజేంద్ర ప్రసాద్, మళ్ళీ రాజమౌళి, మళ్ళీ రామ్ గోపాల్ వర్మ. కొంచెం లాంగ్ ఉన్నది బ్రహ్మానందం ప్లస్ శోభన, అంతే. అవి రెండే. బ్రహ్మానందం ప్రభాస్ కాంబినేషను. కానీ ఈ టాపిక్ సబ్జెక్ట్ని టచ్ చేసినందుకు నాగశ్విని మెచ్చుకుందాం. దీనివలన పిల్లలు కొందరు కామెంట్లు ఏమిటంటే, గురుగారు అసలు మాకు మహాభారతం తెలుదు, వీ డోంట్ నో హూ ఇస్ అశ్వత్థామ, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ వీ కమ్ టు నో హూ ఇస్ అశ్వత్థామ అని. మనం అంతవరకు మెచ్చుకోవాలి. అలాగే అందరినీ శంబల నగరానికి తీసుకురావడం, చివరికి కల్కి భగవానుడు అవతరిస్తాడు. అవతరించబోయే దైవం కోసమే ప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు ఎదురు చూస్తారు. సనాతన ధర్మమే అల్టిమేట్
ఈ పురాణమే పాయింట్ అసలు ఎవరు అంటే గ్రహించాలి. ఓకే ఓకే అంటే గ్రహించడానికి కావలసినంత బుద్ధి ప్రజలకు ఎప్పుడు వస్తుందంటే కొంచెం బ్రీఫ్గా సినిమాని ఇవ్వాలి. ముందు ఏదో ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే అందరూ మహాభారతం చదివి సినిమాకి వెళ్తారేంటి? కాదు కదా. నాగస్విని ఉద్దేశాన్ని అయితే మనం అప్రిషియేట్ చేద్దాం, కానీ బాగా డిస్టర్బ్ చేసిన అంశం ఏమిటంటే ఏమిటో మరి ఈ సినిమా వాళ్ళని ఏమనాలో తెలీదు, విలన్స్ని, పౌరాణికాల్లో ఉండే విలన్స్ని హీరోల్లా చూపించాలనుకోవడం ఎంతవరకు సబబు? మా గురుగారు ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ డోంట్ మేక్ డివోటీస్ నో ప్రాబ్లం, బట్ డోంట్ మేక్ ఎనిమీస్. అలా మహాభారతంలో ఎన్నో ఉదాత్తమైన పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణుణ్ణి టచ్ చేసి కర్ణుణ్ణి లేపి ఏం సాధిస్తారో నాకేం అర్థం కాలేదు. అశ్వత్థామే గొప్పోడైతే వాళ్ళ నాన్నగారు ఎందుకు ఎంకరేజ్ చేయలే? కర్ణుడే గొప్పోడైతే గురువు ఎందుకు ఎంకరేజ్ చేయలే? అర్జున్నే ఎందుకు ఎంచుకోవాలి? ద్రోణుడు అర్జున్నే ఎంచుకుని, కృష్ణుడు అర్జున్నే ఎంచుకున్నాడు. ఎందుకంటే నరనారాయణలో ఆయన నరులు కాబట్టి. ఇప్పుడు అంటే ఎవరు కామెంట్లు అవి పెట్టేశారు పిల్లలు, కర్ణుని ఏదో ఎక్కువ చేసి అర్జున్ని తక్కువ చేశారని. కానీ పిచ్చి పిచ్చి డైలాగులు అవి అంటే అక్కర్లేనివి ప్రభాస్తో చెప్పించారు. ప్రభాస్తోనే మనం అసలు అది కూడా కొంత. కానీ ప్రభాస్తో ఏం చెప్పించారు? మనం ఎప్పుడు ఓడిపోయిన చరిత్ర లేదన్నాడు. యాజ్ ఏ ప్రభాస్ అంటే కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి అది సింక్ కాదు. యాజ్ ఏ కర్ణుడు అన్ని ఫ్లాప్సే. కర్ణుడు చాలామంది చేత ఓడిపోయాడు, చాలామంది చేతిలో ఓడిపోయాడు. ఓకే, ఇంకా చెప్తే లిటరల్లీ పారిపోయాడు కూడా. అభిమన్యుడు విషయంలో మోసం చేశాడు. ఘోషయాత్రలో దుర్యోధనుడి మీదకి వస్తే దుర్యోధనుడిని వదిలి పారిపోయాడు. అప్పుడు కాపాడింది కూడా అర్జునుడే కదా. అదే కదా చెప్తారు కదా, ధర్మరాజు చెప్తారుగా, వాళ్ళు కౌరవులు బంధింపబడితే భీముడు అర్జునుడు సంకలు గుద్దుకుంటారు. బాగా జరిగింది, కాగల కార్యం గంధర్వులే చేశారంటారు కదా. అప్పుడే వచ్చింది ఆ సామెత, కాగల కార్యం వాట్ సపోజ్ టు బి హ్యాపీ, అది ఆల్రెడీ వీళ్ళ వలన చేయిందని అంటే ధర్మరాజు చెప్తారు, మామూలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళు 100 మనం 5. కానీ వేరే ప్లానెట్ వచ్చి మనం మీదకి వస్తే అప్పుడు వయం పంచాధికం శతం అంటే ఏంటి? మనం 105 అంటాడు. అది ఎంత ఉదాత్తం అమ్మా. వాళ్ళని అడవికి పంపించిన వాళ్ళని, వాళ్ళని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, వాళ్ళని చంపేయడానికి బోల్డ్ మర్డర్స్ ప్లాన్ చేసిన వాడిని రక్షించమని పంపిస్తాడు ధర్మరాజు. ఏమిటో దురదృష్టకర విషయం, ఈ రోజుకి అదే బ్లడ్ ఉందేమో మన వాళ్ళల్లో అనిపిస్తుంది. అంటే ఈ టాపిక్ నుంచి మనం ఒకసారి పార్లమెంట్కి వెళ్ళి వెనక్కొద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్బిత్ర ఒక ఆయన ఉన్నాడు పార్లమెంట్లో. ఆల్బిత్ర అంటే తాతదొక మతం, తల్లిదొక మతం, తండ్రిదొక మతం, అలాంటి 54 ఏళ్ళ యువకుడు 543 మార్కులకి 99 తెచ్చుకుని విన్నర్లా ఫీల్ అయ్యే సిన్నరు రాహుల్ విన్సీ అనబడే రాహుల్ గాంధీ. అది హిందువులంటే హింస, హిందువులంటే అసత్యం అని ఏదేదో వాగేశారు. అసలు అతని మాటే నిజమయ్యి ఉంటే మన దేశం ఇన్ని మొక్కలై ఉంటుందా? ఇంకో మతం వచ్చి ఉంటుందా? ఈ రోజుకి ఆవుళ్ళు కోస్తుంటే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇక్కడ రాహుల్ గాంధీ హిందువులందరినీ అన్నాడా గురువు గారు? ఓన్లీ మోడీ గారిని అన్నారా? అనలేదు కదమ్మా. ఓకే, అసలు మోడీ పదం ఎత్తలేదు ఆయన. హిందువులు అన్నాడు కదా, వీడియోలోనే ఉన్నాయి కదా. మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఇవాళ కాకం కథలు చెప్పాడంట. నా మాటలు వక్రీకరించారు. ఏవో
ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ చేత దండం పెట్టించుకున్న దగులుబాజీ వాళ్ళ దృష్టి. అందుకనే ఈజ్ ఎ రోబోట్ ప్రైమ్ మినిస్టర్ కదా. సరే, దురదృష్టం ఏంటంటే విదేశీయులు కదా వాళ్ళు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఇండియన్, మేబీ నేమ్ సిక్. ఇప్పుడు మీరు, నేను, సాయి, ఇంకెవరైనా మనం హిందువులు అని చెప్పుకోగలం. ఓకే. ఓవైసీని వాళ్ళ తమ్ముడిని అడిగితే వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకుంటారు. ఆంటోనీని అడిగితే క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు. రాహుల్ గాంధీ ఎవరు? ఏం చెప్పుకుంటాడు? హిందువులను కామెంట్ చేశాడు. అతను ఎవరు ఇంతకీ? అతనికి ఏమైనా జాతి ఉందా? అతనికి ఏమైనా నీతి ఉందా? అతనికి ఏమైనా ఖ్యాతి ఉందా? అతను ఇంతవరకు 54 ఏళ్ళు ఏమైనా సాధించాడా వాళ్ళ అమ్మని తప్ప? డిడ్ హీ అచీవ్ ఎనీథింగ్? డిడ్ సంథింగ్ ఫర్ కంట్రీ? ఏం చేశాడా? అతని వల్ల ఏమన్నా ఏం జరిగిందా? సో కాబట్టి ఇట్స్ ఎ బఫూన్. సో దురదృష్టం ఏంటంటే రాముడు పుట్టిన నేలలో, రామాయణం పుట్టిన నేలలో, భగవద్గీత భాగవతం పుట్టిన నేలలో పార్లమెంట్లో రాముణ్ణి అవమానిస్తూ, భగవద్గీతని విమర్శిస్తూ, ఎందుకంటే అతను ఎవరో వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీ అంట, మరి ఏ రాష్ట్రం వాడు. ఆఫ్టర్ రీడింగ్ భగవద్గీత గాడ్సే కిల్డ్ గాంధీ అంటాడు. పోనీ ఎక్కడన్నా ప్రపంచంలో భగవద్గీత పేరు మీద కొత్త దేశాలు ఏమైనా పుట్టినా? జై శ్రీరామ్ అని ఏమన్నా కొత్త ప్రాంతాలు పుట్టినా? మనకు తెలుసు, హైదరాబాద్లో పాత బస్తీ ఉంది, కర్నూలులో పాత బస్తీ ఉంది, కాశీలో పాత బస్తీ ఉంది. మరి ఎక్కడైనా హిందువులకి ఏమన్నా ఉందా అలాగా? నేనేం కోరుకుంటా అంటే రాహుల్ గాంధీ చెప్పింది నిజం చేసేస్తే పోతుందని కోరుకుంటా. సరే, ఇప్పుడు సినిమా విషయంలోకి వస్తే కర్ణుణ్ణి పైకి లేపి ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు ఈ పిల్లోడు నాగశ్విన్. వక్రీకరణ కదా ఒక రకంగా. ఇది ముందు నుంచి వచ్చిన సినిమాల ప్రభావం. అదే నేను అన్నాను కదమ్మా, సినిమా వాళ్ళు గత 50 ఏళ్ళుగా దీనికి కారణం ఏంటంటావు? అసలు ఇలా వీళ్ళు వక్రీకరించి మరీ తీయాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు పుట్టింది? దానికి సామెత ఉంది, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని. మనం చదవకపోవడం కావచ్చు, వినకపోవడం కావచ్చు, లేదు గుడ్డి అభిమానం కావచ్చు, అక్కడెక్కడో దుర్యోధనుడి బొమ్మ పెట్టేశారు. యాక్చువల్గా దుర్యోధనుడి బొమ్మలో దుర్యోధనుడు ఉండవు, హీరో ఉంటాడు. అల్లు సీతారామరాజుని చెక్కమని చెప్పు, అందులో కృష్ణ కనపడతాడు. అది పాజిటివ్, అది ఓకే, నమస్కారం. కానీ విలన్ని హీరోని చేయడం, ఉదాహరణకి రావణాసురుడు. ఈ రావణాసురుడు హీరోగా ఎవరన్నా ఫీల్ అయ్యారు అనుకో, అప్పుడు రావణాసురుడిని ఫాలో అవుతాడా? ఇతరుల భార్యని ఎత్తుకొస్తాడా వాడు? లేదు వాడి భార్యని ఎత్తుకెళ్ళిన హీరో అంటాడా? మరి జై రావణ ఎలా అంటున్నావు? మనం అడిగితే ఆన్సర్ ఉండవు. కర్ణుడి విషయంలో ఎవరన్నా సపోర్ట్గా మాట్లాడితే, అంటే ఎవరు నాగశ్విని ఏం తిట్టక్కర్లేదు, సలహా ఇవ్వండి. చిన్నోడే కదా అతను, ఏం పెద్దోడు కాదు. అట్లీస్ట్ పార్ట్ 2 కైనా జాగ్రత్త. నా సలహా ఏమిటంటే ఖచ్చితంగా అతను సామవేదం షణ్ముఖ శర్మ గారితో, చాగంటి కోటేశ్వరరావు గారితో, బంగారు శర్మ గారితో, ఇంకా గరికపాటి వారితో, ఇలాంటి వారితో కూర్చుని టైం తీసుకుని డిస్కస్ చేయాలి. ఎందుకు డిస్కస్ చేయాలి? సినిమా వాళ్ళు అండి, సినిమాలో తెస్తారు, నువ్వు చూడాలి అని కామెంట్ పెడతాడు కింద. మరి నువ్వు ఖురాన్ మీద ఏం సినిమా తెస్తావా? పురాణాల మీద తీసేస్తే సరిపోద్దా? ఖురాన్ మీద ఏం దీవా? పోనీ యేసు రెండో పిల్లం అని టైటిల్ పెట్టి సినిమా తెస్తావా? అవి ఎందుకు టచ్ చేయవు? ఊరుకోరు కాబట్టి.
నేనేమంటాను, అలా మనం ఎందుకు ఊరుకోవాలంటాను. ఉమ్, 2 మార్గాలు ఉన్నాయి. వినయంతో, అంటే మూడో మార్గం కూడా ఉంది. వినయంతో సినిమా వాళ్ళు, అంటే వాళ్ళు మన వాళ్ళే కదా, వాళ్ళు హిందువులే, నాగశ్విను, అసిందత్తు అవును. వాళ్ళందరూ హిందువులే కదా. మనకేంటి, మన వాళ్ళు అలుసు, వీళ్ళు ఏమీ చేయరని తెలుసు, కానీ వన్ డే దే షుడ్ గెట్ సమ్ పులుసు, దెన్ దే కమ్అట్ ఫ్రమ్ ద అలుసు. ఉమ్, వాళ్ళకి పడద్దో గొలుసు. భయం లేదు కదమ్మా, రైట్. నువ్వు ఏం తీసినా నడిచిపోతుంది, ఉమ్, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఉమ్, ఇప్పుడు పీకే సినిమా చూసారు, చూశాను గురుగారు. వాడు శివుడికి పాలు పోయడం వేస్ట్, 20 రూపాయలు అంటాడు కదా. మనం చప్పట్లు కొట్టి 100 కోట్లు ఇచ్చాం అమెరికానికి. మరి పాలిచ్చే ఆవుని కోసి తినకూడదని చెప్పొచ్చు కదమ్మా, వాళ్ళ జాతికి మంచి సందేశం వచ్చు కదా. శివుడికి పాలు బీవోకేకే అన్నాడు, మరి దర్గాల్లో చెద్దర్లు వేస్తారు, శవానికి సలేస్తుందా? అదే చాదర్ సమర్పిస్తారు కదా అవును, అవును. అజ్మీర్లో. అక్కడ ఉమ్, అక్కడ ఏముంటుంది, పీనుగే కదా, చచ్చిపోయి ఎండిపోయి ఎముకలు, దానికి గొడ్డేంది? ఇలా చెప్పొచ్చుగా. ఉమ్, శుద్ధులు ఎవరికి, మనకేనా? అంటే వాళ్ళని ఎవరు తయారు చేశారు? నువ్వు సినిమా చూడబట్టి కదా వాడు తీస్తున్నాడు, అవునా? ఉమ్, కాబట్టి నాగాశ్వినికి సలహా ఇవ్వడం ఒకటి, రెండోది మనం పురాణాలను వక్రీకరించి సినిమా తీస్తే ఉమ్, ముస్లిమ్స్ లాగా రియాక్ట్ అవ్వడం, ఓకే. అది 2. మూడోది మనమే సినిమా తీయడం. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎ రూల్, ఫాలో ద రూల్, గో అబోవ్ అండ్ చేంజ్ ద రూల్. ఉమ్, అలా నాగశ్విను తీయడానికి అతని సినిమాలో గుర్తింపు, అతని నిర్మాతలు నమ్మడం. రైట్. సో కాబట్టి అలాంటి కల్పనతో సినిమా తీసే స్థాయికి వచ్చి నువ్వేం తీయాలనుకుని, నువ్వేం చెప్పాలనుకుని చెప్పేయి. కాబట్టి వక్రీకరించద్దు. ఉమ్, ఇప్పుడు కన్నప్ప సినిమా ట్రైలర్స్ అవి వచ్చాయి, ఆ కన్నప్పకి బొట్టు అది ఏం కనబడలేదు, కింద భయంకరమైన ట్రోలింగ్. ఓకే. ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం, అంటే మనకు సబ్జెక్ట్ అవసరం లేనప్పటికీ ఓకే. కన్నప్ప దైవభక్తుడు, శివభక్తుడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్టోరీ తీస్తే మనమేమో వీ డోంట్ పోక్ అవర్ నోస్. అవును, అవును. కన్నప్ప కావాల్సిన వాడు కదా. మరి మనం కన్నప్ప అంటే వెంటనే రాజ్ కుమార్ గారు లేదా కృష్ణరాజు గారు ఉమ్, వీళ్ళే గుర్తొస్తారు. వాళ్ళ ముఖాల్లో ఉండేటువంటి ప్రశాంతత, ఆ భక్తి, ఆ తాదాత్మ్యత మర్చిపోం. మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు. ఎంత బాగుంటుంది అసలు. ఉమ్, ఆయనకి ఆయనే రాజ్ కుమార్ బాబోయ్, ఉమ్, ఎంత గొప్పగా అసలు. మరి ఇతను పెట్టే పెట్టుబడికి అలాంటి సత్వగుణం కూడా కన్నప్పలో ఉంటే సంతోషం. అలాగే వక్రీకరించకూడదు, అది కన్నప్ప అయినా కల్కి అయినా ఇంకోటి అయినా. ఇప్పుడు హనుమాన్ విషయంలో నెగిటివ్ కామెంట్ ఏం రాలేదు కదా. అవును గురుగారు. ఎందుకు రాలే? ఎక్కడ పిచ్చి వేషాలు, సొంత పైత్యాలు ఏం చూపించలేదు. అవును. నువ్వు ఊహించేదో, నీ ఊహ ఇతరుల ఆహా అనేలా ఉండాలి. అందుకని వాళ్ళ పురాణాలని, వాళ్ళ నమ్మకాలని స్వాహ అనేలా ఉంటేలాగా. ఉమ్, కర్ణుడిని ఎందుకు లేపాలి? ఇప్పుడు ఏంటి ప్రయోజనం, ఏంటి, ఏం నేర్చుకుంటుంది సొసైటీ, ఏం నేర్పుదామని. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాధాకరం, సినిమా అంతా చీకటే, ఇంకా మామూలు ఫ్రీ, ఇంకెప్పుడూ చీకట్లోనే. ఉమ్, అంటే మనం ఇలా కామెంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. కలియుగం చివర అలాగే ఉంటుంది, అంతా
అనే ఉద్దేశం ఓకే. అనుకుందాం. మేము చాలాసార్లు విన్నాం, చదివాం కదా. కలియుగం చివర ఎలా ఉండబోతుందని చాగంటి గారు అందరూ చెప్పారు. యజ్ఞయాగాదులు ఉండవు, గోవులు ఉండవు, అందుకని అప్పటికి అన్నీ తినేసి పొట్ల పెట్టేస్తారు, ఆవుల్ని తినేసి. ఇంకా చాలా చెప్పారు. హయ్యెస్ట్ ఎత్తు 3 అడుగులు ఉంటాడు మనిషి, హయ్యెస్ట్. జీవితకాలం కూడా 16 సంవత్సరాలు. చాలా తక్కువ జీవితకాలం. అలాగే 5 ఏళ్ల పిల్లకే గర్భం. ఆ గర్భంలో హయ్యెస్ట్ డెలిషియస్ ఫుడ్ అంటే ఆ గర్భంలోంచి వచ్చే బిడ్డ, దాన్ని వండుకు తినేస్తారు. అలాగే ఆ చిన్న ఇంత మొక్కకి నిచ్చెన వేసుకుని ఎక్కుతారు. ఇలా చాలా షార్ట్ అయిపోతుంది అన్నీ. ఇలా చాలా కలి యొక్క లక్షణాలు చాలా చెడ్డవి. కలియుగ అంతం, నాట్ కలియుగ అంతంలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఇంకా అసలు భక్తుడు అనే జీవి కనబడ్డా అక్కడ. ఓకే. ఎవరైనా పొరపాటున భక్తుడు కనపడితే వాళ్ళతో కూడా చంపేస్తారు. అంత రాక్షస స్థితి ఉంటుంది. ఊరికి అనాలిసిస్ చేశాను నేను. పిండాలు తినేస్తారు కలియుగం చివరిలో అనేదానికి కమలాసన పాత్ర ఒక సింకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను చాలామంది స్త్రీలను అలా చంపి నిప్పుల్లో పడేసి ఆ సీరం ఎక్కించుకుంటాడు కదా, దానికి అది ప్రతీకగా ఉంది. ఓకే, ఆ తెలివికి మనం అప్రిషియేట్ టు నాగేశ్వని. ఇంకా అశ్వత్థామని కూడా మంచోడిని చేయడం. యాక్చువల్గా అతను విలన్ సైడు విలన్ లాగే బిహేవ్ చేశాడు. పడుకున్న పిల్లల్ని చంపేయడం, కడుపులో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రం వేయడం. గురుపుత్రుడైండు కూడా ఆ డిగ్నిటీ ఏం మెయింటైన్ చేయలే. వాళ్ళ నాన్నగారు కూడా అతన్ని ఏమి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలే, అర్జునుడికి ఇచ్చిన ప్రయారిటీ అతను కూడా. అలాంటి మంచోడైనట్టుగా అమితాబ్ బచ్చన్ రూపంలో చూపించడం. ఇప్పుడు మంచోడైతే మంచిదే. నేను ఉదాహరణ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రావణాసురుడు విలనం మనందరికీ తెలుసు. అయితే రాముల వారిని అడిగారట, ఏమంటే రావణాసురుడు చావలేదు, సీతమ్మ వారు అక్కడే ఉంది, మీరేమో ఇక్కడ ధనుష్కోటిలో విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. పొరపాటున వాడి మనస్సులో పశ్చాత్తాపం కలిగి వాడు వచ్చేసి మీ కాళ్ళ మీద పడిపోయి సీతమ్మ వారిని అప్పచెప్పేస్తే వాట్ యు విల్ డూ? ఇక్కడ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశాడు సీఎం ఆఫ్ లంక అని. ఏం చేస్తారు ఇప్పుడు అంటే రాముడు చెప్పాడు, ఏం పర్వాలేదు, విభీషణుడు లంక రాజుగా ఉంటాడు, రావణాసురుడికి నా అయోధ్య ఇచ్చేస్తాడు. రాముడు ధర్మం తప్పడు. శత్రువుకు కూడా మీరు రామాయణంలో చూడండి, లేదా వినండి, చదవండి. రావణాసురుడు చచ్చిపోయాక విభీషణుడు నేను వీడికి నిప్పు పెట్టను, వీడు మంచోడు కాదు అంటాడు. రాముడు ఏమంటాడు తెలుసా, నువ్వు నేను బ్రదర్స్ అని అనుకున్నాం కదా, నువ్వు నాకు బ్రదర్ అయితే అతను కూడా నాకు బ్రదరే. చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఏంటి? నరకాంతే నా వైరం, మరణాంతే, మరణం తర్వాత ఇంకా వైరం లేదు. నువ్వు చేయకపోతే నేను తెస్తాను ఆ కార్యక్రమాలు. అది రాముడు, అది మన భారతదేశం, అది మన క్యారెక్టర్. అలాంటి దేశంలో నువ్వు విలన్స్ని పైకి లేపడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, ఇంత కారులో వస్తూ ఆయనతో చెప్పా, కాంట్రవర్సీ చేస్తే బాగా హైప్ వస్తుంది, తద్వారా పేర్లు వస్తాయి. ఇది లెక్క. ఈ కాంట్రవర్సీ ప్రయోగాలు ఇతరుల విషయంలో ఎందుకు చేయరు? ఇందాక అన్నానా, యేసు రెండో పిల్లం ఎక్కడ అన్నాం అనుకోండి, సినిమా తినిస్తారు. అసలు మీకు గుర్తుందో లేదో, డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది 2005, 2006, 2007. ఆ సినిమా తీసింది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ యుఎస్ సమ్వేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని విడుదల చేయకూడదని అప్పటి సీఎం రాజశేఖర రెడ్డికి రిక్వెస్ట్, వీళ్ళు అప్పీల్ చేశారు. చర్చలు, గొడవ. ఆ సినిమాలో ఏముంటుందంటే, యేసుకి భార్య, 2 పిల్లలు అని చెప్పి వీళ్ళు గొడవ పెట్టి దాన్ని ఆపేశారు. అప్పుడు జెమినీ స్టూడియోలో అక్కడ
దీని మీద ఒక చర్చ పెట్టారు. నారాయణమూర్తి ఆయన బోలా మనిషి కదా, ఆయన వచ్చాడు. పాస్టర్ ఎందుకు బ్రదర్ రాముడి మీద కృష్ణుడి మీద ఎన్నో సినిమాలు ఏవేవో వక్రీకరించి తీశారు. మేము సినిమాలో చూసాం అంతే. దీని గురించి గొడవ ఎందుకు బ్రదర్, సినిమాలో చూద్దాం ఓకే అని ఆయన పాపం బోలా మంచి అలా చెప్పేశాడు. వాళ్ళ రాజకీయం వాడి మొత్తం దాన్ని ఆపేశారు. ఓకే, మన పౌరుషం అది చూపించకుండా కింద కామెంట్లు పెడతాం, సినిమాలు చూడాలి. మనకే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఎవరు చెప్తే అథెంటిక్గా ఉంటుంది అంటారు? మీరే చెప్పాలి. వాడు నేను చెప్పకూడదు. అలాగా రాముడి గురించి ఎవరు చెప్పాలి? వాల్మీకి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఆ శక్తినిచ్చాడు బ్రహ్మదేవుడు. మరి మహాభారతం గురించి ఎవరు చెప్పాలి? పురాణాల గురించి ఎవరు చెప్పాలి? వ్యాసుడు చెప్పాలి. ఈజ్ ఆథరైజ్డ్. మనం ఇష్టం వచ్చినట్టు తీసేస్తే నడుస్తుంది కాబట్టి తీస్తున్నారు. ఈ ఉదాహరణ మళ్ళీ ఇస్తే బోరు కొడుతుంది, కానీ ఇవ్వకపోతే తెలీదు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఎవరు? డైరెక్టర్ పూరి జగన్నాథ్. బిజినెస్ మ్యాన్కి ఎవరు? పూరి. బిజినెస్ మ్యాన్ తీసిన 6 నెలలకు ఇప్పుడు ఇది తీశాడు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు హీరో కదా. అవును, మహేష్ బాబు నేను చేసే పని అశ్వమేధ యాగం అంటే ఇదే కదా, ఇలాంటి డైలాగ్స్ వాడి సినిమా వాడు తీసుకోవచ్చు. ఇందులోకి రామాయణాన్ని లాగి ప్రతిదాన్ని కంపేర్ చేసి అలా ఏదో డైలాగులు చొప్పించాడు, పెట్టాడు. నేను ఒకరింటికి వెళ్ళాను, ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో టీవీ ఆన్లో ఉంది, చర్చ నడుస్తుంది. సార్ పూరి జగన్నాథ్ గారు, కొందరు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి, ఈ సినిమా హిందువుల మనోభావాలను గాయపరిచింది అని అన్నారు. అంటే పూరి జగన్నాథ్ ఏమనంటే, అసలు ఈ మనోభావాలు ఎవడు కనిపెట్టాడు, ఆడి పేక పిసికేయాలి అన్నాడు. అదే పూరి జగన్నాథ్ ఈ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు తీసినప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక 32 సీన్లు ఎన్నో వ్యతిరేకంగా ఉన్నాయని వీళ్ళు అవి తీసేయాలని పట్టుబట్టారు. అయినా థియేటర్లో రిలీజ్ చేయడం ఏదో జరిగింది. ఓకే, వినకుండా రిలీజ్ చేసినప్పుడు మనోభావాలు ఒకటి గాయపడితే సెట్ అవ్వదు. అందుకని వాళ్ళు పూరి జగన్నాథ్ కారు అద్దాలు గాయపరిచారు, సినిమా తెరలు గాయపరిచారు, సినిమా రీళ్లు గాయపరిచారు, కార్లు డోర్లు అవి గాయపరిచారు. అంటే గాయపడవలసింది గాయపడితేనే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. ఇది కూడా నిర్మల్లో పెద్ద సభలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడైతే మాట్లాడి 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తా అన్నాడో అదే స్థానంలో నేను మాట్లాడా. ఓకే, అప్పుడే. సో కాబట్టి హిందువులకి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సిగ్గుసేన లేకుండా ఏది దిక్తే సపరేట్ కూడా చూసేసి బతికేయడం. ఈజీ కదమ్మా, ఎక్కువ మందికి అది ఈజీ కదా. అలా కాకుండా సినిమాని మనమే తీసి చూపించడం అది చాలా కష్టం. సినిమా వాడు పిచ్చేషాలు వేయకూడదంటే ఇదిగో ఇలా గాయపడాల్సింది గాయపడ్డం. నీ వంట చేయలేకపోతే పెండ చేయడం. కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఎవరంటే హిందువులు. కానీ ఖురాన్ని అంటే ముస్లిం రియాక్ట్ అవుతాడు, బైబిల్ని అంటే క్రిస్టియన్ రియాక్ట్ అవుతాడు. కానీ రామాయణ మహాభారతాన్ని వ్యాస వాల్మీకాదులు గొప్ప ఋషులు రచించిన వాటిని ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేస్తే హౌ యూ టాలరేట్? అట్లీస్ట్ పార్ట్ 2 కైనా అదే మీలాంటి గురువుల్ని పండితుల్ని
అట్లీస్ట్ సంప్రదించి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కంప్లీట్గా అనాలిసిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పూర్వం సినిమాల్లో లాగా ఏదో లవకుశో లేకపోతే పాండవనవాసం అలా తీయమని మనం చెప్పట్లే. సినిమాటిక్గా తీ, విఐ వాడుకో, విఎఫ్ఎక్స్ వాడుకో, గ్రీన్ మ్యాట్ వాడుకో. ఆ గుర్రాలు నిజం కాదు, లేకపోతే ఆ నగరం నిజం కాదు, అంతా విఎఫ్ఎక్సే కదా, లేకపోతే ఏఐ. పెద్ద కష్టమేం కాదు కదా. ఇప్పుడు విఠలాచారి గారు పాపం ఆ చెక్క మొక్కలు పెట్టి అవి పెట్టి ఎన్ని కష్టపడితే అంత సెట్టింగ్ చేశారమ్మా. పెద్ద పెద్ద భూతాలు, పిశాచాలు, నగరాలు, గుహలు. ఏఐ ఉందా, విఎఫ్ఎక్స్ ఉందా, గ్రీన్ మ్యాట్ ఉందా? వాళ్ళ కష్టం ఫిజికల్, వాళ్ళ కష్టం మెంటల్, వాళ్ళ కష్టం ఏం లేదు ఇక్కడ. మరి ఏ కష్టం లేనప్పుడు కూడా వక్రీకరణ చేస్తే ఎలా? సినిమా చూసి వచ్చాక ఫీల్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. కాబట్టి నాగశ్విని యొక్క ప్రయత్నం అభినందనీయం తప్ప ఇలాంటి వింత పోకడలు పోకూడదు. హత్రాస్లో ఒక సంఘటన జరిగింది. ఒక స్వామి కాలి ధూళి పవిత్ర జలం కోసం 121 మంది చనిపోయారు. ఎక్కడిది, ఏ రాష్ట్రం? యూపీలో గురుగారు. వాళ్ళకి మృతుల కుటుంబాలకి 2 lakhs రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. సత్సంగ్ బాబా అని మీరు వినే ఉంటారు. ఓకే, ఈ సత్సంగ్ బాబా అనే అతను తనను తానే దేవుడిగా ప్రకటించుకొని పవిత్ర జలం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారంట. ఆ పవిత్ర జలం అంటే ఏంటి అంటే, ఆయన నడిచినప్పుడు పాదాలకి ఏదైతే ధూళి ఉంటుందో ఆ ధూళిని కొంతమంది కడుగుతారట. ఆ కడిగిన జలం కోసం ఆల్మోస్ట్ 8 లక్షల మందో ఏమో క్రౌడ్ గ్యాదర్ అయ్యి, దానిలో ఒకేసారి గేట్స్ ఓపెన్ చేసేసరికి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎంతమంది కోల్పోతారో తెలియదు. దురదృష్టం కదా. అందుకని నేను ఇందాక వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, పుస్తకాల్లో ఉన్నదాన్ని మనం చదివి విన్నదాన్ని కొంత స్వబుద్ధి కూడా వాడాలి కదా. భగవద్గీత అంతా చెప్పి 18వ అధ్యాయంలో 63లో అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ నీకు ఇచ్చా, పిక్చర్ నీకేమొచ్చిందో నాకు తెలియదు, నువ్వు ఆలోచించుకుని డిసిషన్ తీసుకో అన్నాడు. నేను చెప్పింది చెయ్యి, లేకపోతే యూ విల్ గో టు హెల్, ఐ విల్ రింగ్ ద బెల్. అసలు బెదిరింపు లేదు. ఇక్కడ ఈ మూఢత్వం కారణం. వాడెవడో పాస్టర్ పరలోకం వెళ్తారని అన్నం పెట్టకుండా పిల్లల్ని పెద్దల్ని 600 మందిని చంపేశాడు. ఇక్కడ ఇది మూఢత్వం, అదొక మూఢత్వం. శాస్త్రం అయితే ఇలాంటివి చెప్పలేదు. ఇప్పుడు ప్రభుత్వం అది ఎక్కడ ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాట్ల విషయం కూడా కావచ్చు. అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్ విషయం. ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముఖ్యంగా స్కూల్లే. ఈ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి ఈ మెయిన్గా దీనిలో ఈ బాబాలు కూడా స్వయం ప్రకటిత బాబాలు చాలా ఎక్కువ మంది ఉంటారంట గురుగారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య ఉండే రాష్ట్రం, కాశీ ఉండే రాష్ట్రం, పురాణ పురుషుడైన రాముడు కృష్ణుడు పుట్టిన మధుర అయోధ్య ఉండే రాష్ట్రం. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్జీ మహారాజ్ అని ఒక గొప్ప ఆయన బృందావనంలో ఉంటారు. గొప్ప గోసేవ చేస్తారు. అద్భుతమైన భాగవతం చెప్తారు. మీకు హిందీ వస్తే ఏడుస్తుంది, అంత బాగా చెప్తారు. చిత్రలేఖ చిన్న అమ్మాయి, బంగారు తల్లి, గొప్పగా చెప్తుంది భాగవతం. అలాగే కిషోరిజీ చిన్నపిల్లే, బంగారు తల్లి. అలాగే స్వామి ప్రేమానంద మేము చూసాం కళ్ళతో. తెల్లవారుజాము 4 మేము హారతికి వెళ్తుంటే వేల మంది ఆయన అప్పుడే కనపడతారట. తర్వాత మౌనం. ఆయన కూడా సరళంగా ఉంటాడు. అలా సరళంగా ప్రజలకి నువ్వు జపం చేసుకో, నువ్వు ఆదిత్య హృదయం చదువుకో, నువ్వు పూజ చేసుకో, నువ్వు ధ్యానం చేసుకో, నువ్వు అంతర్ముఖుడివిగా భగవద్గీత భాగవతం రామాయణం చదువు, నీలో నువ్వు తర్కించుకో,
అని చెప్పగలిగేటువంటి వాడు సాధు. అంటే నా కాలు గడుగు. ఇప్పుడు ఎవరైనా నాకు దండం పెడితే నన్ను ముట్టుకోకండి నాన్న, ముట్టుకోకండి నాన్న అని ఇలా వారిస్తూ ఉంటాను. కానీ ఇలాంటి వాళ్ళ వలన చెడ్డ పేరు, అన్ని జీవితాలకి కలంకం. ఇది ఖచ్చితంగా అభినందనీయం కాదు కాదు కాదు. కొన్ని జనాభా లెక్కల ప్రకారం 2024కి హిందూ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 28% తగ్గిపోయింది. ముస్లిం పాపులేషన్ అనేది ఇదే 25% పెరిగింది. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 2040 ఆ 2050 టైంకి హిందూ పాపులేషన్ అనేది 25 to 28%కి వచ్చేస్తుంది. వీళ్ళ పాపులేషన్ పెరుగుతుంది అని కొన్ని సర్వేలు, కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత గురువు గారు అసలు? నువ్వు చూడొచ్చు కదమ్మా. నేనైతే ప్రయాణం చేస్తాను కాబట్టి నేను చూస్తున్నా. ఓకే. ఇప్పుడు అనాలిసిస్ చూడండి, 29 రాష్ట్రాలు మనకి, అందులో 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. చాలా నీకు ఇది గొప్ప అనాలిసిస్ కదా. ఇప్పుడు కాశ్మీర్లో ఒక తీవ్రవాది జైల్లో ఉండి ఎంపీ అయ్యాడు కదా. పంజాబ్లో తీవ్రవాది జైల్లో ఉండి ఎంపీ అయ్యాడు కదా. ఒక ఐపీఎస్ పబ్లిక్లో తిరిగి ఎంపీ కాలిపోయాడు కదా. ద మెంటాలిటీ ఆఫ్ పబ్లిక్. అలాగే మనం చాలా సంఘటనలు చూడొచ్చు. తమిళనాడులో ఎక్కడో ముస్లిమ్స్ 60% ఉన్నారట. ఆవిడెవరో గణపతిని పూజ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కుదరదన్నారు. ఆవిడ కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఎంత తలతెక్కదో చూడు. ఇంకా అలాంటి లో ప్రొఫైల్ అంతా మనకి తీర్పులు ఇచ్చే ప్లేసుల్లో ఉన్నారు. వాళ్ళు మామూలులే కదా, వాళ్ళు ఏం పై నుంచి వచ్చారా. వాళ్ళు ఒప్పుకుంటే చేసుకోండి. మరి అలాంటప్పుడు రోజు 5 సార్లు నమాజ్ వినపడుతుంది. హిందువులు అడిగామని పెట్టేదేంటి? కాబట్టి మీరు చెప్పింది 10 ఏళ్లలో 20 ఏళ్లలో జరగచ్చు, 5 ఏళ్లలో 6 ఏళ్లలో జరగచ్చు. వాళ్ళకి ఎయిమ్ ఉందమ్మా. ఎవ్రీ ముస్లిం హ్యావ్ ఎయిమ్, ఎవ్రీ క్రిస్టియన్ హ్యావ్ ఎయిమ్. మతనిష్ట అంటారు దాన్ని. ఓకే. పోనీ దీనికి ఉదాహరణ కావాలితే చూడండి. ఒక పని మనిషి, ఇంట్లో పనిచేసే పని మనిషి, మేడ్ సర్వెంట్, ఆవిడ క్రైస్తవుడు క్రిస్టియన్ అయిపోయింది అనుకోండి. అంట్లు తోముద్ది, ఇంట్లో పనిచేస్తుంది, బట్టలో గిఫ్ట్లు ఇస్తే పట్టుకెళ్తుంది. పులిహోర ఇస్తే, కొబ్బరి చూపిస్తే, కేసరి ఇస్తే, అమ్మగారు ఈ దేవుడికి కొట్టిన చెక్కేమో ప్రసాదం అయితే వద్దులే. ఏమెక్కింది ఆవిడకి? బైబిల్ ఎక్కింది. ఆవిడ పేరు లక్ష్మే. కానీ ఆవిడేమనుకుంటుంది? నేను పలానా గొర్రె జాతి అని అనుకుంటుంది. ఆవిడ హిందువులకే పుట్టి గొర్రెనని ఫీల్ అయినట్టుగా ఈ దేశానికి సంబంధమే లేని ఇస్లాం మతంలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులంతా ఇక్కడ వాళ్ళు ఏదో వేరే అని ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పుట్టిన హిందువులు అలా ఫీల్ అవ్వట్లే. ఇదొక ఉదాహరణగా అనుకోవచ్చా గురుగారు? అయోధ్య కట్టించి కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవటం ఈసారి చాలా టఫ్ ఫైట్ నడిచిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కి, బీజేపీకి. ఈ పరిణామాలన్నీ ఇలానే చూసుకోవచ్చా? డిపెండ్ ఆన్ ఓటింగ్ కదమ్మా. ఇప్పుడు పోనీ మన దేశంలో 140 కోట్ల మందిలో ఒక 90 కోట్ల మంది ఓటర్సా? ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. అయోధ్య వల్ల అక్కడున్న ప్రజలకు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఎంతోమందికి ఉపాధి దొరికింది. అసలు ఎప్పటికీ వీలవ్వదు, ఇది పరిష్కారము అవ్వదు అన్నదాన్ని చేసి చూపించారు. రామ మందిరం ముందు నిర్మాణం జరిగింది అని చెప్పి దేశం అంతా సంబరపడ్డారు. అలాంటి అయోధ్యలో బీజేపీ ఓడిపోవటం ఏంటి అసలు? ఇప్పుడు రాముడు అయోధ్య ఆ మందిరం కట్టడం ఇవన్నీ ఫీల్ అవ్వాల్సింది అందరూ హిందువులు ఫీల్ అవ్వాలి. అయోధ్యలో వాళ్ళు ఇంకా ఫీల్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం.
ఓకే. కానీ తిరుమలలో ఉండే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని ఫీల్ అవుతున్నారా? ఆ? ఎవరికైనా విలువ తెలిస్తేనే ఫీల్ అవుతారు. ఫీల్ అయితే దానికి తగ్గట్టు వాళ్ళ యొక్క రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నీ గతం తెలిస్తే, నీ పూర్వీకులు ఎంత కష్టపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని అవమానాలు పొందారు, అవన్నీ నీకేమైనా తెలిస్తే దానికి తగ్గట్టు నీ యొక్క ప్రవర్తన ఉంటుంది. కేవలం ఇప్పుడు రాహుల్ గాంధీ కామెంట్ చేశాడు, హిందువు లేదో ఏదో ఏదో అని, హింసవాదులు, అసత్యం ఏదో అని. ఇదే రాహుల్ బ్రాహ్మిన్స్ని ఒక్కళ్ళనే తిట్టుంటే, రెడ్డిని ఒక్కళ్ళనే తిట్టుంటే, కమ్మ వాళ్ళని ఒక్కళ్ళని తిట్టుంటే, అయితే ఇంకొకరిని తిట్టుంటే అప్పుడు ఎలా ఉంటుందంట? వాళ్ళ కమ్యూనిటీ అంతా ఒకటి. ఈ పాటికి దిష్టిబొమ్మలు దగ్ధం, గొడవ, గోష్ఠి, ర్యాలీ. ఇంకో జోక్ చెప్తా. సాగంటి గారు ఎంత సత్వగుణమైన, ఎంత నెమ్మది అంటే ఏదో సామెత చెప్పారు. చెప్తారు సామెత, సామెత అది, సామెత అంతే, సామెత. ఆ సామెతకి ఆయన ఇంటికి వెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ చేసేసి ఆయనతో సారీ చెప్పించేసుకున్నారు. కేవలం కులాన్ని ఫీల్ అవడం వల్ల. మరి తమ కులదైవాన్ని ఈ పాస్టర్లు, గొర్రెలు అవమానించినప్పుడు అలాంటివి ఏం చేయలేదండి. అంటే దేవుడి కంటే కులమే ముఖ్యం అనుకున్నారు. సేమ్ హ్యాపెన్ ఇన్ అయోధ్య. తిరుపతిలో ఎవరో ఒక స్వామీజీ అక్రమ కట్టడాలు చేస్తున్నారు అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం తిరుమల వాసిగా? అది స్థలం ఇచ్చింది గత ప్రభుత్వం. ఆయన ఏదో అంతకుముందు ఇచ్చారు, దాని మీద అక్కడ కట్టుకున్నారు. అది ఎక్కువ కట్టారట. ఓకే. కట్టాల్సిన పర్మిషన్ 5 అంతస్తులు అయితే ఇంకా ఎక్కువ కట్టారట. ప్లస్ దాన్ని ఎక్కువ వ్యాపారంగా రూములు అద్దెకి ఇవ్వడాలు అవి చేస్తున్నారు. దాని మీద ఏదో మొన్న శ్రీనివాసానంద స్వామీజీ ధర్నా అది ఇది చేయడం జరిగింది. ఆ లెక్క వస్తే తిరుమలలో ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి కదా. నేను ఎప్పుడో లాంగ్ ఎగో స్వామికి నైవేద్యం పెట్టాలని మేము ఉండే రూమ్లో తులసి కోసమని తెగదిరిగా తిరుమలలో. తులసి చెట్టు, తులసాకులు కావాలి కదా స్వామి నైవేద్యం పెట్టాలని. అలా తిరిగినప్పుడు ఎవరో అక్కడ ఒక అటెండర్ ఉంటాయి కదా, ఒక్కొక్క పెద్ద పెద్ద వాళ్ళకి బిల్డింగ్స్ ఉండగా రాజేంద్ర ప్రసాద్కి ఒకటి ఉంది, రాజేంద్ర ప్రసాదము సంథింగ్ లైక్ దట్. అలా చాలా టీసీ బ్రాహ్మణి ఇంకెవరెవరికో ఉంటాయి కదా. అలాంటి చోట ఎక్కడో అబ్బాయి అంత అదృష్టవంతులు, తిరుమలలో వీళ్ళ పేరు మీద ఒక బిల్డింగు, వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండొచ్చు, ఇది వైకుంఠం, ఎంత గొప్పది. నేను ఇలా అన్నమయ్య పాటలన్నీ వినేసి అలా ఫీల్ అయిపోయి చెప్పాను. వాడుండి అంతేం లేదు, ఇక్కడికి మందు వస్తుంది, ఇక్కడ మొక్క వస్తుంది, ఇక్కడ సిగరెట్లు వస్తాయి అన్నీ. నాకు నీరు గారిపోయింది. పోనీ అతను చెప్పింది అబద్ధమా అంటే కళ్ళతో చూసేయడం కూడా జరిగింది. కొన్ని ఓ మూలకెళ్ళి సిగరెట్ దమ్ము లేకెత్తుంటాడు. ఇలా రకరకాల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే శిక్షణ లేకపోవడం, సుశిక్షితులు లేని వాళ్ళు అక్కడ లేకపోవడం. ఓకే. కేవలం అదొక ఉద్యోగంలా భావించడం. తిరుమల అంటే అబ్బా టీటీలో జాబ్ లక్కీ. దేనికి లక్కీ? వెంకటేశ్వర దగ్గర సేవ చేస్తున్నందుకు కాదు, బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అంతే. ఇప్పుడు గవర్నమెంట్కి తిరుమల అంటే ఎందుకు ప్రేమ చెప్పు? ఏమైనా వెంకటేశ్వర మీద ప్రేమ చెప్పమ్మా. వెంకటేశ్వర మీద ప్రేమ కాదు, అక్కడ బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అంతే. ఫ్లైఓవర్ ఎలా ఉంది గురువుగారు? బాగుంది కానీ అలా ఇయ్యమని వెళ్తాను బుల్లెట్ మీద. అంతేనా? ఓకే. అలా ఇయ్యమని వెళ్తాను సరదాగా. అలా ఇంకా కొండ అలా దగ్గరగా కనపడుతుంటుంది. అది స్వామివారి సొమ్మేగా. అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని ఎలా ఉందని. అంటే నేనేమంటా అంటే, నువ్వు స్వామివారి సొమ్ము వాడుకుంటూ స్వామివారి మెచ్చే పని, ఆయనకి నచ్చే పని చేయాలి కదా. ఇప్పుడు వెంకటేశ్వర దేనికి ఆనందపడతాడు? గోవులు రక్షిస్తే ఆనందపడతాడు.
కానీ తిరుపతిలో కూడా గోవధ జరుగుతుంటే ఇంకా వాడు ఎవడు పాలకుడైతే ఏమిటి, ఎవరు ఉంటే ఏమిటి. కాబట్టి గోవధ తక్షణం ఆగాలి. నేను ఏదో ఒక న్యూస్ కూడా చదివాను గురుగారు, చెన్నై హైకోర్టు సంథింగ్ నేను విన్నా. వీళ్ళకి నాన్ బెయిలబుల్ సెషన్స్ కూడా యాడ్ చేశారట, గోవుల్ని హతమార్చినా కూడా. చట్టాల వలన మాత్రమే మార్పు వస్తుంది అనుకోకూడదు. ఒక దొంగవాడు దొంగతనానికి అలవాటు పడిపోతే, ఓ జూదగాడు జూదానికి అలవాటు పడిపోతే వాడు రూమ్లో పెడితే మారిపోయినట్ట కాదు. ఒక వీడియో చూశాను. బేర్ అంటే ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి జూలో ఉంది చాలా కాలం, పుట్టి అక్కడే పెరిగింది. ఎవరో పుణ్యాత్ముడు దాన్ని అడవిలో వదిలేశాడు. పాపం అది ఆ బోన్లో తిరిగి తిరిగి అలవాటు అయిపోయి జైలు ఆ అడవిలో కూడా అక్కడే తిరుగుతుంది. పాపం మట్టి మీద అలా తిరుగుతుంది. ఎందుకని దానికి స్వేచ్ఛ అంటే బాల్యం తెలియదు కదా. పాపం అలవాటైపోయింది దాని చుట్టాలు తిరగడం. అలా తయారవ్వకూడదు. దేవాలయాల సొమ్ము మనం ఏదో జన్మ హక్కులా వాడేసుకుని, అంటే ఈ టాపిక్ మళ్ళీ మళ్ళీ తెస్తున్నాను అనుకోకూడదు. హాజ్ యాత్రకు డబ్బులు ఇమ్మని ఏ ముస్లిం అడగలేదు, జెరూసలం యాత్రకు డబ్బులు ఇమ్మని ఏ క్రిస్టియన్ అడగలేదు. వీళ్ళకి బాగా బలిసి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. తిరుమలకి వెళ్ళాలంటే బస్సు టికెట్లు పెంచేసి, దర్శనం టికెట్లు పెంచేసి, క్యూ లైన్లో ఎండల్లో వదిలేసి, ఇలాగా మనం డబ్బులు ఇస్తుంటే మనకేమో అగౌరవం. చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి రాదు, వాళ్ళకి గౌరవం. రంజాన్ పండక్కి ఇఫ్తార్ విందులు ఇచ్చేటువంటి నీచ్ కమీన్స్ మన అయ్యప్ప స్వామి సీజన్లో ఎందుకు ఎవరు? అయ్యప్ప వల్ల రాష్ట్రానికి బోల్డ్ ఆదాయం, వెంకటేశ్వర స్వామి బోల్డ్ ఆదాయం, కనకదుర్గం బోల్డ్ ఆదాయం. మరి మసీద్ నుంచి ఆదాయం ఏం లేదుగా, చర్చి నుంచి ఆదాయం లేదుగా. వాళ్ళతో హగ్గింగ్ ఏంటి, మనం వీళ్ళకి బెగ్గింగ్ ఏంటి? అంటే మనం మారాలి. మీకు ఇక్కడ తెలంగాణలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది గురుగారు? ఇక్కడ ఏమైనా ఉందా అసలు? ఏమన్నా జరుగుతుందా? ఏమో 6 నెలలు అయిందా, 7 నెలలు చల్తా హై అంతే కదమ్మా. ఏమైనా ఉందా విశేషం? ఏమన్నా ఉందా? ఎప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళి అయిన పిల్లకి ఏంటి విశేషం అని ఎప్పుడు అడుగుతారు. ఏదో విశేషం ఉంటే మాట్లాడుకుంటారు. ఓకే, జాగ్రత్త అమ్మ, ఆరోగ్యం, ఆ పండ్లు తిను, కూరగాయలు తిను, ఆకుకూరలు తిని చెప్తారు. అలా ఏమైనా విశేషం ఏమైనా కనబడిందా? మీరు ఇక్కడే ఉన్నారు కదా. అంటే ఇచ్చిన హామీలు కానివ్వండి, బస్సు ఒకటి కదా పెద్ద హామీ, బస్సులో బస్సు. కానీ మొన్న ఒక ఆవిడ ఎవరో భలే పాడింది, భలే బాగుంది ఆ పాట. స్టేటస్ పెడితే తెగ చూసారు. ఏంటి గురుగారు? ఏదో పాటలా పాడింది. ఈ ఉచితం బస్సు వద్దు అన్నో సంథింగ్ లైక్ దట్. ఓకే ఓకే, భలే బాగుంది అది. ఇంకా అది ఏదన్నా సాలిడ్గా చేయాలి. కేవలం అనుచితమైనవన్నీ చేస్తే ఏంటి? ఇప్పుడు అంటే పోల్చితే మళ్ళీ హర్ట్ అవుతారు. ఇంక మనం ఏదో స్వర్ణకమలంలో డైలాగ్ చెప్పాలి, అర్థం చేసుకోరు. ఏం చేయాలి? ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు. ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం కదా కేసీఆర్, హెల్త్ బాగోలేదు, ఎక్కడ జాయిన్ అయ్యాడు? యశోదలో. ఎందుకని? ఒక్క మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేయలేదని కదా దాని అర్థం. ఇప్పుడు చేయొచ్చు కదా వీళ్ళు, గవర్నమెంట్ ఆసుపత్రి బాగా చేయొచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్ బాగా చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? చదువు ముఖ్యం కదా, చదువు ఉచితం అని ఎందుకు చెప్పట్లేదు? ఇళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ప్రజలు అలా ఫ్లెక్సిబుల్గా తయారైపోయారు, వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి
ప్రజలు ఎవరైనా డిమాండ్ చేశారా ఉచిత విద్య కోసం ఎప్పుడైనా? ఎప్పుడైనా కులాన్ని తిడితే కదిలొచ్చినట్టు ఇప్పుడు హిందువుల్ని రాహుల్ గాంధీ తిడితే ఎవరు రాలేదు. కులాన్ని తిట్టుంటే బెల వచ్చింది ఎవరుగా? ఎవరో పెయింటర్స్ తాళ్ళు కట్టుకుని పెద్ద బిల్డింగ్ మీద పెయింట్ వేస్తున్నారు. వాడు పాటలు పెట్టుకున్నాడు సెల్లో. పక్కన కూడా ఇంకో పెయింట్ వేసేవాడు. అదే వాడి పాటలు పెట్టుకో, నా హీరో పలానా వాడని పెట్టాడు. వాడికి వీడికి మాట వచ్చింది, పని తోసారు. వీళ్ళు రోజు కలిసి ఉండేవాళ్ళు. అసలు వాళ్ళ హీరోలు ఎవరో అలా కలవరు. ఒకవేళ కలిసిన ఆయి బాయ్ అనుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు చచ్చిపోయారు అంటే వీడి పౌరుషం దేనికి? వెనకాల భార్య బిడ్డలు ఏమైపోతారు? అలా కులాన్ని తిడితే వచ్చే పౌరుషం ధర్మాన్ని విమర్శిస్తే ఎందుకు రావట్లే? ఇప్పుడు ఈ దేశంలో హిందువులే తగ్గిపోతే నువ్వు రెడ్డి అయితే ఎవడికి, నువ్వు శెట్టి అయితే ఎవడికి, నువ్వు శర్మ అయితే ఎవడికి, నువ్వు చౌదరి అయితే ఎవడికి, నువ్వు ఎవడైతే ఎవరికి? వన్స్ యూ బికమ్ మైనారిటీ. నేను చెప్తే వినద్దు పోన్లే. కేకే మహమ్మద్ మాట కూడా వినవా? ఆర్కియాలజిస్ట్ అని ఏం చెప్పాడు? అన్లెస్ హిందూస్ ఆర్ మెజారిటీ, డోంట్ ఎక్స్పెక్ట్ సెక్యులరిజం ఇన్ ఇండియా. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుందంటే హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే. ముస్లిమ్స్ మెజారిటీ అయ్యాక సెక్యులరిజం ఆ పదం ఉండదు. సెక్యులరిజానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, హరాం. సెక్యులరిజానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. చిన్న చిన్న చిట్కా, చిన్న పని చేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది. చిన్న పని ఏంటిది? నేను చెప్పినట్టే చెప్పాలి, సింపుల్. నేను పూజించే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు. వాళ్ళు నీతిగా మంచిగా బతికితే చాలు. సేమ్ డైలాగు మసీదులోంచి, సేమ్ డైలాగ్ చర్చిలోంచి వస్తే అయిపోతుంది. వాళ్ళు పూజించే అల్లాని, వీళ్ళు పూజించే యేసుని ఇతరులు అమ్మకపోయినా పర్లేదు. అలా అంటారా? మరి ఇంకెప్పటికి సమస్య పోతుంది? ఇప్పుడు రేపు నవంబర్లో కార్తీక వనభోజనాలు చదివితే వనభోజనాలు అబద్ధం. కులభోజనాలు. వనభోజనాలు ఎక్కడ జరుగుతాయి? కులభోజనాలు జరుగుతాయి కదా. ఎవరి కులానికి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఊరు వనభోజనాలు అలా కలవాలి కదా. ఇంకో విషయం, ఎవడైనా లో క్లాస్ ఫెలో మాది గొప్ప కులం అన్నాడు అనుకో, ఎవడైనా అగ్ర కులం అంటే ఆడు ఉగ్ర కులం రాసుకోండి. ఎందుకని? ఇప్పుడు నేను ఇందాక నీరసం వచ్చి ఎంతో జ్యూస్ తెమ్మన్నా, ఎవరు తయారు చేశారు తెలియదు. ఆ పండ్లు ఎవరు పండించేది తెలియదు. నా దగ్గర ఎవరన్నా ఉంటే నేను వాళ్ళ ఊరు అడుగుతాను తప్ప ఇంకేం అడగను. నా దగ్గర ఉంది యాక్సిడెంట్లు, వాళ్ళ క్యాస్ట్లు, వాళ్ళ కాస్ట్లు ఏం అడగను. నాకు మనుషులు కావాలి. ఇప్పుడు బియ్యం తింటాం మధ్యాహ్నం భోజనంలో, ఎవరు పండించారు? మీ క్యాస్ట్నా? సాత్విక్ ఉంటాడుగా, ఎరా డాక్టర్ మన కులపొడే అన్న, మెడిసిన్ మన కులపొదే అన్న, సెటస్కోప్ మన కులపొదే అన్న, టాయిలెట్ మన కులపొదే అన్న, వాడు మామూలుగా చేయడు. అంటే అసలు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు జీవించాలంటే బట్టలు కావాలి, నీ కులపొడి వేసాడా? నీ అన్నం నీ కులపొడే, నీ బియ్యం, కూరగాయలు, పప్పులు 5,000 కలిస్తే గుప్పెడి. అందరూ కలిస్తేనే అన్నీ జరిగేది కదా. నేత పని, మంగలి, చాకలి, కమ్మరి, కొమ్మరి, ఎవడెక్కువ? అందరూ కావాలి కదా. ఇది లేకుండా ఈ మూర్ఖులు మాత్రమే మేమేదో అని ఎలా హౌ? నన్ను అడిగితే పెద్ద కులం అని ఎవరని చెప్పాలంటే రోడ్లు శుభ్రం చేస్తారే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు లేరనుకో ఇంకా నువ్వు నడిచేది లేదు, నీ జీవితం గడిచేది లేదు.
అందుకే వాళ్ళు ఎప్పుడైనా కనిపితే ఒక 500 200 300 చేతులు పెడతాను. ఉమ్, వాళ్ళు రోజు పని మానేస్తే 2 రోజులు పని మానేస్తే నడుస్తావు నువ్వు? చర్చికి 2 రోజులు వెళ్ళలేదు పాస్టర్, మసీదుకి ఇమాం 2 రోజులు వెళ్ళలే, గుడికి 2 రోజులు పూజారి వెళ్ళలే, ఏం డిఫరెన్స్ ఏం కనపడదు. అవునా? అవును. ఒక్క 2-3 రోజులు పారిశుద్ధ కార్మికులు ధర్నా ఉంటామని బతుకుతాం. ఉమ్, వాళ్ళకి కదా మన నెత్తి మీద పెట్టుకోవాలి. వాళ్ళ కసురుకునేది. అది ఏదో వీడియో వచ్చింది, భలే ఉంది హిందీలో. మమ్మీ చెత్త అంకుల్ వచ్చాడు అంటాడు చిన్నవాడు, వాళ్ళ అమ్మ పిలిచి గడ్డి పెడద్ది. ఆయన చెత్త అంకుల్ కాదరా, నువ్వు చెత్త ఫెలవి, చెత్త తయారు చేసేది నువ్వు, ఆయన వల్ల క్లీన్ అవుతున్నావు అని చెప్తుంది. ఉమ్, కాబట్టి మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం? 50, 60, 70. ఈ లోపులో దేహానికి సంబంధించిన ఓ ప్రాంతాన్నో, ఓ కులాన్నో, లేదు నీ పొజిషనో, నీ ధనమో, నీ పొలమో, నీ బిల్డింగో, ఏవో వీటిని ఏవో చూసుకుని సాంగ్స్ అవి పాడేసి, ఏం సరే సాంగ్స్ రెచ్చిపోతాం బ్రదర్. కానీ నెక్స్ట్ ఏంటి? చచ్చిపోతాం బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, యూ విల్ మెర్జ్ ఇన్ టు దిస్ ఎర్త్ మదర్, ఉమ్, ఉమ్, ఎమా విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. కాబట్టి తాత్కాలిక ప్రపంచంలో, టెంపరీ వరల్డ్లో ఇంత టెంపర్తో జీవిస్తూ మనం గెయిన్ లేకుండా పెయిన్తో ఉంటే బ్రెయిన్ ఉన్నట్టు కాదు కదా. అవును. సింపుల్గా ఉండాలమ్మా. మా గురుగారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. రైట్. పేరు కోరుకోవడం తప్పు కాదు, ధనం తప్పు కాదు, కానీ వీటన్నిటికంటే పైన మనశ్శాంతి ముఖ్యం. ఇప్పుడు పొద్దున్న ఎప్పుడో 3:20కి లేచాం, ఉమ్, రాత్రి 12:30కు ఎప్పుడో పడుకున్నా. ఉమ్, ట్రావెలింగ్లు వచ్చేస్తున్నాయి కదా. ఉమ్, పొద్దున్న లేచాం, 2 టెంపుల్స్కి వెళ్ళాం, హారతి, భజన, పూజ, జపం, గోవులకి పండ్లు తినిపించడం, హోమం. ఉమ్, ఇప్పుడు అలా పడుకుని టక్కుని నిద్రపోతాం. రైట్. శరీరం అలసిపోయింది, మనసుకి చింత లేదు. చింత ఏమన్నా ఉంటే భవిష్యత్తు, ప్రపంచం, దేశం, ధర్మం. నీకేంటి నొప్పి ముస్లిమ్స్ పెరిగితే రాధమనోహర్? నీకేంటి నొప్పి క్రిస్టియన్స్ పెరిగితే రాధమనోహర్? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెరిగితే మన పూజలు జరుగుతాయా? హిందువులు పెరిగి మెజారిటీగా ఉన్న చోట వాళ్ళు అవి జరుగుతాయి, వాళ్ళు పెరిగితే మనకు జరుగుతాయా? అంతే చింత. కాబట్టి నాకు కొత్త చెప్పులు ఉన్నాయి, ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే వాడతారు. యాక్చువల్లీ ఇంకా బోర్డు మెంబర్స్ గురించి అసలు ఒక ప్రతిపాదన కానివ్వండి, ఒక సెలక్షన్ కానీ అవ్వలేదు. త్వరలో అవ్వాలి, అందులో మీరు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో మొదటగా నేనుంటాను. అలానే మీ అభిమానుల కోరిక ప్రకారం ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. చివరిగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు మీ సిగ్నేచర్తో, మీ స్టైల్లో ఒక శ్లోకం వినిపించండి నాకు. అమ్మ, నువ్వు మా బంగారు తల్లివి, మా బంగారు చెల్లివి. అంటే సంస్కృతంలో మాట ఉంది, తేన వినా తృణాగ్రమపి నా చలతి. ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. కాబట్టి అన్నమయ్య చెప్పినట్టుగా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును, విడువను ఇంద్రియ భోగము, విడువను సంసార సుఖము, మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద గురువును దైవము, మాధవ నీ మాయా. తగిలద బహుళంపటముల, తగిలద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా.
నగి నగి నిన్నే నమ్మితి శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇదే నా ఆన్సరు. నీ చిత్తంబికను, నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం. నేను ఎక్కడ సెట్ అయితే అక్కడ సెట్ చేయి, నేను ఎక్కడ హిట్ అయితే అక్కడ హిట్ చేయి, నేను ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేయి, నేను ఎక్కడ ఫిక్స్ అయితే అక్కడ ఫిక్స్ చేయి. ఏం చేసినా నీ ఇష్టం. దీనికి భక్తి వినోద్ ఠాకూర్లని మా సాంప్రదాయంలో చాలా గొప్ప గురువు గారు వారు అంటారు, స్వామి నన్ను బ్రహ్మదేవుడి పదవి ఇమ్మని నేను అడగను, కానీ నీ భక్తుల ఇంట్లో ఒక పురుగులా పుట్టించిన చాలు. ఇది విన్నపం. ఎందుకంటే చిట్ట చివరిది శరీరం వదిలేయడం అనేది జరుగుతుంది అందరికీ. అదే మొన్నే ఒక స్వామీజీ చనిపోతే వెళ్ళాను, పెనుగొండ, పశ్చిమ గోదావరి. తెలుసు ఎప్పటి నుంచో కాలం చేశారు. నేను బస్సు దిగి కారు ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళేసరికి సరిగ్గా వారి బాడీని ఆ సమాధి గోతిలోకి తీసుకుపోతున్నారు. వెళ్ళాను, కాళ్ళు ముట్టాను, వారి తులసి తీర్థం పోసి దండలు వేసి మట్టి వేసి చందనం వేసి విభూతి వేసి 4 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు ఉంటుందా బాడీ అలాగే ఈ పాటికి కదా? కాబట్టి మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్తాయంటే నువ్వు పొందవలసింది ఈ ప్రపంచంలో ధనమో పేరో పదవో కాదు. ఎవరిని పొందితే ఇంకేం పొందక్కర్లేదు, ఆయన్ని పొందాలి. ఇదే అన్నమయ్య చెప్తాడు. ఎంతకాలము కదా ఈ దేహధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళు ఉంటుంది ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరల చిక్కుబడవలసే. ఆ చివరి చరణంలో చెప్తారమ్మా, అసలు అలా నీరైపోయాను నేను ఫస్ట్ టైం విన్నప్పుడు. ఆ పెనుగొండలోనే చాలా ఏళ్ళ క్రితం విని నా ల్యాప్టాప్లో అలా పెట్టుకుని అలా కూర్చునిపోయా. అతని కరుణారసంబు అబ్బకుండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. కాబట్టి అలా కళ్ళు మూసుకుని తిరుమల స్వామివారి పాదాలు, స్వామివారి కటి వరద అభయహస్తము, స్వామివారి యొక్క నడుము, స్వామివారి యొక్క హస్తాలు, స్వామివారి యొక్క చుబుకం, స్వామివారి యొక్క నేత్రాలు, స్వామివారి యొక్క మోము, ఆ బంగారు తాపడం చేసిన ఆ ఆనంద నిలయం, అక్కడ కాపలా కాస్తున్నటువంటి జేవిజులు, ఎదురుగా కూర్చున్నటువంటి గరుత్మంతుడు, లోపల ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి, మౌనముద్రలో ఉన్నటువంటి హనుమంతుడు, వెన్న తింటున్నటువంటి నవనీత కృష్ణుడు, ఈ పక్కన గంటల రూపంలో ఉన్నటువంటి వేదాంత దేశకులు, ఆ పక్కన భగవద్ రామానుజాచార్యుల వారు, ఆ కుడి పక్కన అన్నమాచార్యులు వారు, వాళ్ళిద్దరు పిల్లలు పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, ఈ పక్కన యోగ ముద్రలో ఉన్నటువంటి యోగానంద నరసింహస్వామి, ఆ పైన విమాన వెంకటేశ్వర స్వామి,
ఇలా కళ్ళు మూసుకుంటే మనకి తిరుమల కనపడాలి, కళ్ళు మూసుకుంటే కాశీ కనపడాలి, కళ్ళు మూసుకుంటే బృందావనం కనపడాలి, ఆ గోవర్ధన్ గిరి కనపడాలి, రాధా బాంకి బిహారి కనపడాలి. అలాంటి భావనలో మనం శరీరం వదిలేయాలి. అంతేగాని జగడమే అని గొడవ పెట్టుకుని ఎవరితోనో వాళ్ళ మీద పగతో చచ్చిపోయామనుకోండి, అదేదో సినిమాలు డైలాగ్, పగ ఇక్కడ నీ శరీరాన్ని పొగ, నిన్ను వదలంది పగ, తర్వాత నెక్స్ట్ జన్మలో సెగ, అది దగ. అందుకని ఈ ప్రపంచంలో నీకెవరైనా నచ్చలేదు అనుకో, వాళ్ళ గురించి వాళ్ళతో చెప్పడానికి నీకు కుదరదు అనుకో, పక్కోడితో చెప్పు. నువ్వు వాళ్ళతో కుదిరితే వాళ్ళకే చెప్పు, నీకు బుద్ధి లేదని నీకే చెప్పాలి. బాగున్నావా ప్రసన్న అని ఇక్కడ పలకరించి అక్కడికి వెళ్ళి చెబితే వాళ్ళు నీకు ఎలాగ చెప్పేస్తారు, ఆ తర్వాత వీళ్ళు ఎలాగ దూరం అయిపోతారు. అందుకే నేనేమంటా అంటే, చెప్పగలిగితే వాళ్ళు చెప్పు, చెప్పలేదు అనుకో చక్కగా బ్లాక్ చేసి వాళ్ళు ఊసేస్తాం. ఎవరు చెప్పారు అది? ఇఫ్ యూ డోంట్ లైక్ ఏ పర్సన్, డిస్కస్ విత్ హిమ్, బట్ డోంట్ డిస్కస్ విత్ అదర్స్ అబౌట్ దట్ పర్సన్. ఏం ఉపకారం? వాడికి సంబంధించిన సమస్య వాడికి చెప్పకుండా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పు. అందుకే నేనేం చెప్తా అంటే, నీకు అంత మొహమాటం ఉంటే, ఇఫ్ సంథింగ్ రాంగ్ విత్ సమ్వన్, ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ డిలేట్, వితౌట్ లేట్, ఐ క్లోజ్ మై గేట్, దట్ ఇస్ దేర్ ఫేట్. అంతే. కాబట్టి చిన్న జీవితం అమ్మా, సంతోషంగా. అయితే మనం ప్రశాంతంగా బతుకుదామన్నా బతకనివ్వరు. ఎందుకంటే ఈ లోకం తీరు. ఇవాళ పొద్దున్న యాక్చువల్లీ అంత పొద్దున్న మౌనం వదలను. రేపు 7వ తారీఖు జగన్నాథ స్వామి రథయాత్ర. సరే ఆ గుడికి వెళ్ళాను కదా, అది చెప్దామని ఇంకా నోరు తెరిచా. వస్తూ ఎవరో ఫోన్ చేస్తే, ఏంటి ఎంతవరకు వచ్చింది ఇల్లు అన్న. ఆయనకి ఏదో స్థలం ఉంది, అది ఇస్తారు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఎన్నో ఫ్లాట్లు ఇస్తారుగా, డెవలప్మెంట్. అంతే కదా. ఇతను సమస్య వచ్చిందన్నాడు. ఏమొచ్చిందన్న, ఈయన తోడబుట్టిన వాళ్ళు కేసు వేశారు, అందులో మాకు ఆట కావాలి. అది అయిపోయింది. ఆయనకి ఆడపిల్ల ఉంది, ఏదో వస్తుంది, ఏదో చేద్దాం అనుకున్నారు. మొత్తానికి వీళ్ళనామా ఈయన పేరు మీద ఉన్న అడ్డం పడిపోయారు. సొంత రక్తం పంచుకున్నారు. కాబట్టి మనకి మంచి బంధువు అంటే లోపల ఉన్నాడే తప్ప ఎవరు లేరు. చెప్పారు భగవద్గీతలో. భగవద్గీత చదవాలి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పారు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వచ్చింది. సుహృత్ అంటే ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనమాట. ఎవరు? సుహృత్ అంటే లోపల ఉన్నవాడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్. అందుకనే గరికపాటి వారు అంటారుగా, ఎవడన్నా ఏమన్నా అనుకొని పూజగారితో కూర్చో, మాట్లాడు, భగవంతుడితో మాట్లాడు. నీ కోపం వచ్చిందా ఆయన మీద దిద్దుకో, నీ కష్టం వచ్చిందా ఆయనకే చెప్పు, నీ భక్తుని ఓడిపోయాను నీకే అవమానం అని చెప్పు. అప్పుడు ఏమవుతుంది? లోకంతో గొడవ ఉండదు. అందుకని విగ్రహారాధన చేస్తే లాభం ఏంటంటే కనెక్ట్ అవుతాం, తర్వాత కరెక్ట్ అవుతాం. విగ్రహారాధన లేదు అంటారు, వీళ్ళంతా కరెక్టేగా. ప్రపంచంలో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరన్నా కొత్త దేశాలు పుట్టించారా? విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరన్నా మాస్కే ఏం చేశారా? జనహన్నం కొత్త బస్తీలు పుట్టించారా? మా చట్టాలేరా ఉండాలి అని ఎక్కడన్నా డిమాండ్లు చేశారా? కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులకి అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలి. తెలియాలంటే కాస్త చదివి చావాలి. నా మాటలు కాదమ్మా, రామాయణ భాగవతం వేమన కాదు, అది సింపుల్గా చెప్పారు, భలే చెప్పారు. చదివి 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 చావంగా నేటికి, ఎంత చదివినా చస్తాను అందే అర్థం. చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవవలయు. చావులేని చదువు, చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా. కోట్ల మంది చచ్చిపోయారు చదువు లేక. విశ్వదాభిరామ్ నువ్వేమన్నారు అంటే ఫైనల్ ఆయన
చావులేని చదువు అని దేన్ని అన్నారు? భగవద్గీతలో 9వ అధ్యాయంలో 2వ శ్లోకం. ఓకే. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. అవ్యయం అంటే వ్యయం కాంది, ఎప్పటికీ ఉండేది, సులభమైంది కూడా. శుశుకం సంతోషం కలిగించేది. ఉదాహరణకి కృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలోనే చెప్పాడు 26వ శ్లోకంలో, ఆయన్ని పూజించడం చాలా సులభం. ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. ఏం కష్టం ఉందమ్మా? పత్రం తులసాకు తెచ్చి, ఖర్చు ఏం లేదు. ఇంకా పుష్పం అవి దొరుకుతాయి, ఫలం కొంచెం డబ్బులు, నీళ్ళు, రక్తపాతంతో పని లేదు. ఏ ఏ ఏ ఆవుల్ని లేకపోతే ఇంకోటి ఏం కోయక్కర్లే. సో కానీ భగవంతుడిని పొందడం కష్టమా అంటే కాదు, సులభం. అంటే మనం మనసు పెట్టాలి. అసలు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము, ఈ ఆలోచన, ఎక్కడికి వెళ్ళాలో ఒక నిర్ణయం, దానికి తగ్గట్టు ఇక్కడ చక్కగా జీవించడం. నిన్ను నీకంటే పెద్దోడు బాగా చూడాలని కోరుకుంటున్నావుగా, మరి అప్పుడు నీకంటే చిన్నవాళ్ళు నువ్వు బాగా చూడాలిగా. ఇప్పుడు మీ పెద్ద పాప మీ చిన్న పాపను కొడితే వెరీ గుడ్ అంటాం, ఏంటి అనం, తప్పు, చెల్లిని కొట్టకూడదు అంటాం. ఎందుకని? ఇద్దరు మన, అలాగే భగవంతుడికి అన్ని జీవులు సమాన. కాబట్టి ఆ దృష్టికోణం కేవలం భారతదేశంలో ఈ ఆధ్యాత్మికవాదం మాత్రమే ఇస్తుంది. అందుకే చూడండి, ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలని ఎక్కడ పుట్టినాయి? ఇతర దేశాల్లోనే. కోవిడ్ ప్రొడక్ట్ బై చైనా, ఎయిడ్స్ బై ఆఫ్రికా అనుకుంటే. ఇలా పెద్ద పెద్ద రోగాలన్నింటినీ వాళ్ళే పుట్టించారు. ఏవో ఉన్నాయి, అంత్రాక్స్ ఏవో వచ్చినాయి. ఇవన్నీ పెద్ద రోగాలను ఎక్కడ పుట్టినాయి? అక్కడే పుట్టినాయి. ఎందుకంటే మనది యోగ భూమి, వాళ్ళది భోగభూమి. భోగభూమిలోనే రోగాలు పడతాయి. మనకి చూడండి, ఈ ముక్క చెప్పి నేను వెళ్తాను. మీ అమ్మగారు పెద్ద చదువు ఉండకపోవచ్చు, మా అమ్మ పెద్ద చదువు ఉండకపోవచ్చు, కానీ ఇంటి ముందు పేడతో కల్లాపు వేసేవారు, కాళ్ళకి పసుపు రాసుకునేవారు, ముఖానికి పసుపు రాసుకునేవారు, గుమ్మానికి పసుపు రాసేవారు, వంటలో పసుపు వేసేవారు. మా అమ్మ మమ్మల్ని అందరినీ ఒరే నూనె పెట్టుకోండి అని చెప్పేది. అందరూ నూనె పెట్టుకున్నాక శనగపిండి తెచ్చి అది కూడా పెట్టుకోమనేది, నీళ్లు కలిపి పెట్టుకుని కూర్చోండి అని చెప్పేది. ఇంకా చూడు, అవి ఎండిపోయాక గట్టిగా అమ్మ అంటే ఉరుగా పోవాలి, గట్టిగా అని నడిపేది. ఎందుకని? శరీరం శుభ్రపడాలి. అలా ఆధ్యాత్మికత మన లోపల ఉన్నటువంటి ఈ చెడునంతా దూరం చేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు నిన్న మొన్న చిన్ని పాప ఇద్దరు వచ్చారు, గాజులు వేసుకున్నారు. ఈ రోజుల్లో అది 8వ వింత కదా. ఆ బొట్టు బట్టకే కష్టంగా ఉంటే గాజులు వేసుకున్నారు, 7, 8 చదువుతున్నారు. ఎవరు చెప్పారు నాన్న అన్న అంటే మా అమ్మమ్మ అని చెప్పారు. ఆవిడ పెద్ద చదువు ఉండదు, కానీ గాజులు వేసుకోవడం ఆరోగ్యం అని చెప్పింది. అందుకు కింద కూర్చుని భోజనం చేయడం, పొద్దున్న వేపలతో తోమడం, ఇవన్నీ కుదిరేవే, అన్నీ సాధ్యమే. కానీ మన యొక్క క్రేజీ లేజీ వలన మనం పాడైపోయి శరీరాలు పాడు చేసుకుని పిల్లల్ని పాడు చేసి పొందవలసినటువంటి దాన్ని పొందకుండానే, అంటే రామాయణం చెప్పిందమ్మా, భాగవతం చెప్పింది, చాలా అరుదైంది ఇది. ఒక్కసారి కోల్పోతే, రామోజీరావు గారు చచ్చిపోయారు, పెద్ద ఫిల్మ్ సిటీ, బోల్ డబ్బులు, పత్రికలు, ఏం పట్టుకెళ్ళారు? కాబట్టి ఇక్కడ పట్టుకెళ్ళడానికి ఏం లేదమ్మా, అకేలే ఆతాయ్ అకేలే జాతాయ్. అందుకని బుద్ధిమంతుడు భగవద్గీత భాగవతాల ద్వారా చూడండి, ఖురాన్లో వాళ్ళ జాతి గురించి రాసి ఉంటుంది, బైబిల్లో వాళ్ళ దేశం గురించి రాసి ఉంటుంది. అంటే అవన్నీ
తర్వాత కాలంలో వచ్చినాయి అని మనకి తెలిసిపోతుంది. ఉమ్, మరి భగవద్గీత, భాగవతం, రామాయణం వీటిలో ఎక్కడ పలానా జాతి అలా రాసి ఉండదు. ఎంటైర్ హ్యూమన్ అని కూడా అనరు, ఉమ్, ఎంటైర్ లివింగ్ బీయింగ్స్. అంత పెద్ద దృష్టమ్మా. ఉమ్, సమోహం సర్వభూతేషు. సర్వభూతేషు అంటే ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇది కదా గొప్ప దృష్టి, ఇది కదా ఉండవలసిన దృష్టి. కాబట్టి ఆ దృష్టి అందరూ అలవాటు చేసుకోవాలి. దానికోసం మనం భగవద్గీత, భాగవతం, రామాయణం చదువుతూ శ్రీభాష అప్పలాచార్యులు వారు, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు, కందాళి రామానుజాచార్యులు వారు, సాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సింహాచల శాస్త్రి గారు, ఇలా ఎందరో, గరికపాటి వారు, ఎందరో మన కోసం చెప్పినటువంటి మంచి మాటలు అవి వింటూ మనం కూడా చదువుతూ ధార్మికంగా జీవనం గడిపి దైవాన్ని చేరుకోవాలని కోరుకుంటాను. కల్కి సినిమా 2వ పార్టు, 3వ పార్టు, 4వ పార్టు, ఎన్ని పార్టులన్నా తీని, అందులో లోటుపాట్లు లేకుండా పార్టులు తీయాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ కూడా తన యొక్క పూర్వీకులు అంటే ఒక 4-5 తరాలంతా ఆల్బెత్తర, అలా కాకుండా అతను బార్ డ్యాన్సర్ వారసుడిగా కాకుండా భారతీయుల వారసుడిగా, ఋషుల వారసుడిగా, ఓ మనిషిగా విషం కక్కకుండా విషయం తెలుసుకుని దేశాన్ని కలిపేవాడిగా మారాలని కోరుకుందాం. ఎందుకంటే అశ్వత్థామ విలన పక్షం వాడిని మంచోని చేశాడు కదా నాగశ్వన్. అలాగే 54 ఏళ్ల ఈ నవయువక వృద్ధుడు కూడా మారాలని కోరుకుంటూ దేశం అఖండంగా ఉండాలని, జాతీయ జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడ్చేటువంటి వాళ్ళు ఈ దేశం వదిలిపోవాలని కోరుకుంటూ, రేపు ఆగస్టు 15 వస్తుంది కదా, 40 రోజుల్లో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, ఈ ఒక్క ముక్క విడిగా వేయండి తర్వాత, మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి చక్కగా వందే మాతరం, జనగణమన 2 కానీ 1 ఏదో ఒకటి కానీ చక్కగా పాడేసి దాన్ని పోస్ట్ చేయండి. మీ ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్ని చోట్ల. సో కెన్ యూ డూ దిస్ అని ట్యాగ్లైన్ పెట్టి చేయండి. ఎందుకంటే ఇది కేవలం దేవాలయంలో మాత్రమే జరుగుతుంటుంది, మసీదుల్లో, చర్చిల్లో కూడా జరిగి వాళ్ళు కూడా దేశభక్తులే అనే విషయం అందరికీ తెలియాలి. ఎందుకంటే జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడుస్తారు, సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుంటారు. ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసింది, పేరేంటంటే కోటేశ్వరమ్మ. ఎందుకు పెట్టారా పేరు? కోటప్ప కొండకి వెళ్తే మొక్కుంటే పుట్టు. ఆవిడేమో మొగుడు చచ్చిపోయాడు, పక్షవాతం వచ్చి నేను బాప్టిజం తీసుకున్నాను, ఆయనకి అంత చెప్పినా ఏం లేదు, బాప్టిజం తీసుకోలేదు. కొడుకు పుట్టాడు, చచ్చిపోయాడు, కూతురు ఊరేసుకుని చచ్చిపోయింది, ఒంటరి బతుకుతున్నాను. ఇంక మేలేం పొందింది ఆవిడ? మతం మారిన కొత్తలో ఏడిపోయా, మధ్యలో ఏడిపోయా, తర్వాత ఏడిపోయా, చివరికి మిగిలేది అది సినిమా, చివరికి మిగిలేది ఏడుపు. మరి మనకేం చెప్పారు? ప్రపంచంలో అంతా అశాశ్వతం, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసా. కాబట్టి మనం అందరం కూడా ఈ సనాతన ధర్మంలో భగవద్గీత, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు, ఆదిశంకరాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఇటువంటి ఆచార్యులు ఇచ్చిన ఉపదేశాలతో ఉత్తమంగా జీవించి, ప్రశాంతంగా జీవించి, ఎప్పుడు మన బాధ్యత అయిపోతుందో అప్పుడు భగవంతుడు పిలవగానే వెళ్ళిపోవాలి. ఆ మనోస్థితిని అందరు మనుషులు పొందాలని, అందరు భారతీయులు పొందాలని, జీవితాలను సార్థకం చేసుకోవాలి.